నా పేరు ఇంద్రసేనారెడ్డి. మాది కొత్తూరు సి గ్రామం. నేను వృత్తిరీత్యా వైద్యుడిని. గోవాలో ఉంటాను. నాకు ఇక్కడ ఒక 25 ఎకర్స్ ల్యాండ్ ఉంది. నేను ఇప్పుడు పామాయిల్ ఒక 2 ఇయర్స్ క్రితం ఒక 20 ఎకర్స్ పెట్టాను. ఈ సంవత్సరం ఒక 5 ఎకరాలు పెట్టాను. నాకు ఇంతకుముందు మామిడి తోట ఒక 6 ఎకరాలు ఉండేది. మిగతా అంతా ఈ యూకలిప్టస్ ఉండేది. నాకు యూకలిప్టస్ తోటి అంత దిగుబడి అయితే అదే రాలేదు. తర్వాత ఈ మ్యాంగో తోటి కూడా ప్రాబ్లం చాలా ఉండేవి. పూతల బెడద ఒకటి, గాలి దుమ్ములు, పంట సరిగ్గా రాకపోవటము, ఎటువంటి ఏది అంత నాకు లాభదాయకంగా అనిపించలేదు. సో దీన్ని మా బంధువులు ఈ రెడ్డిగూడెంలో ఉండేవాళ్ళు. వాళ్ళ పామాయిల్ తోటలు చూసినాక నాకు చాలా ఇన్స్పైర్ అయిపోయాను. దాంతో నేను యాక్చువల్లీ ఇది కావాలని నేను యాక్చువల్గా ప్లాన్ చేసుకొని సూర్యనారాయణ గారిని డిహెచ్ఎస్ గారు సంపంచగా అడ్వైజ్ చేశారు ఇది నాకు. సో ఇప్పుడు నాకు గవర్నమెంట్ నుంచి నాకు ఈ ప్లాంట్స్ కూడా సబ్సిడీ ఇచ్చారు. అట్లాగే నాకు డ్రిప్ కూడా సబ్సిడీ ఇచ్చారు 80% తోటి. ప్లాంట్స్ కూడా అది కూడా ఆల్మోస్ట్ నాకు 100 రూపీస్ సబ్సిడీతో వచ్చాయి అవి కూడా. దాని తర్వాత నేను ఈ వేసాక ఫస్ట్ 2 ఇయర్స్ దీంట్లో నేను ఇంటర్నల్ క్రాప్ కూడా వేసి ఉంటుంది. ఈ ఇంటర్నల్ క్రాప్ కూడా నాకు ఈ గవర్నమెంట్ ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరము 4,000 రూపాయలు ఇస్తూ అట్లా ప్రోత్సహిస్తూ ఉందన్నమాట. అట్లా కాకుండా ఈ క్రాప్ తోటి కూడా నేను లాస్ట్ ఇయర్ నేను మిర్చి వేసాను, కొత్త శనగ పట్టేశాను. ఆ విధంగా కూడా నాకు బెనిఫిట్ ఉంది. నేను మోస్ట్లీ ఈ సంవత్సరం నాకు థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అయిపోయాను అనమాట నా ప్లాంటేషన్.